హలో అండి. ఒకప్పుడు హైదరాబాద్ నగరం అనగానే మనకు గుర్తొచ్చేది కొన్ని ప్రాంతాలు మాత్రమే. వాటిలో ముఖ్యంగా దిల్సుఖ్ నగర్, అబిడ్స్, కోటి, అమీర్పేట్, బిహెచ్ఎల్ ఇలాంటి ప్రాంతాల వరకే మనం పరిమితం అయ్యి ఉన్నాం. ఒకప్పుడు హైదరాబాద్ అనగానే ఈ ప్రాంతాలే మనకి ఎక్కువగా గుర్తొస్తుంటాయి. కారణం అప్పటికి ఇప్పటికి అభివృద్ధి అనేది చాలా అభివృద్ధి జరిగిందని చెప్పుకోవచ్చు. ఒక 20 ఏళ్ల క్రితం చూసుకున్నట్లయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం గుర్తుపట్టలేనంత అభివృద్ధి హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందింది. మరి న్యూయార్క్ సిటీతో పోటీ పడుతుంది అంటే నిజంగా ఇది ఎంత అభివృద్ధిలో ముందుందో మనకు అర్థమవుతా ఉంది. ముఖ్యంగా ఏంటంటే హైదరాబాద్ లో ఒకప్పుడు మనం తెలిసిన ప్రాంతాలు కొన్ని ప్రాంతాలే ఉండే, కానీ ఈ రోజు ఉన్న ప్రాంతాలు మనం తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా నిజంగా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళాలి అంటే గూగుల్ మ్యాప్స్ మీద ఆధారపడకుండా ఉండడం తప్పట్లేదు. ఎందుకంటే మనం ఎక్కడెక్కడ ప్రాంతాలు ఏ విధంగా డెవలప్ అయ్యాయి అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఇది ఒకప్పుడు షాపింగ్ మాల్స్ అంటే ఒక ఏరియాకే పరిమితం అయ్యాయి, కానీ ఇప్పుడు ప్రతి ఏరియాలో ప్రతి కాలనీకి షాపింగ్ మాల్స్, ఆ ఫ్రాంచైజీలు అన్ని రకాలుగా హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందడంతో పాటు సాఫ్ట్వేర్ రంగంలో బాగా పెనుమార్పులు రావటము, ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగం వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది మరొక రకంగా మారిపోయిందనే చెప్పొచ్చు. ఎందుకంటే అది నగరపాలక సంస్థగా ఉన్న హైదరాబాద్ కాస్త మెట్రోపాలిటన్ సిటీగా మారటానికి సాఫ్ట్వేర్ రంగం ఎంతో దోహదపడిందనే చెప్పుకోవచ్చు. తర్వాత మనం చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ రంగం కూడా చాలా బాగా అభివృద్ధి చెందింది. ఒక విధంగా చూసుకుంటే ఒకప్పుడు మనకి సిటీకి అవుట్స్కట్స్ అంటే ఎల్బీ నగర్, ఉప్పలు, ఆర్ఎంగర్ చౌరస్తా ఇలాంటి ప్రాంతాలనే మనం సిటీ యొక్క చివరి అంచులు లేదా మనం ఎడ్జెస్ అని అనుకునేవాళ్ళం. అప్పట్లో ఆ దాటి వెళ్లాలంటే భయంకరమైన అడవులు, ఒక నిర్మానుష్యమైన ప్రదేశాలు ఉండేవి. అప్పట్లో వెళ్ళటానికి కూడా భయపడేవాళ్ళు జనావాసాలు. కానీ ఈ రోజు సిచ్యువేషన్ అలా లేదు. ఒక విధంగా చూసుకుంటే మనకి హైదరాబాద్ కి ఔటర్ రింగ్ రోడ్ అనేది ఒక వరంలా మారింది. ఎందుకంటే ఇది సిటీకి చుట్టూ 156 కిలోమీటర్ల దూరంలో ప్రతి ఒక్క స్టేట్ హైవేని, నేషనల్ హైవేని టచ్ చేస్తూ ఈ యొక్క రూపకల్పన చాలా అద్భుతమనే చెప్పుకోవచ్చు. ఇది సిటీకి, మన హైదరాబాద్ నగరం మొత్తానికి ఒక వలయంలా ఏర్పడి ఉంది. సో దీని ద్వారా ఏంటంటే ఈ ఔటర్ రింగ్ రోడ్డు వరకు కూడా ఒకప్పుడు ఎల్బీ నగర్ రోడ్డు ఔటర్ రింగ్ రోడ్డు అయితే ఈ రోజు అది ఇన్నర్ రింగ్ రోడ్డు కిందగా మారిపోయింది. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు కొత్తగా మనకి ఏర్పడింది. ఈ ఔటర్ రింగ్ రోడ్డు వరకు కూడా అభివృద్ధి ఏమొస్తుందిలే అని చాలా మంది ఎగతాళిగా మాట్లాడిన వాళ్లే ఈ రోజు అక్కడ ఒక చదరపు గజం ప్లేస్ కొనుక్కోలేని పరిస్థితి ఉంది అంటే అతిశయోక్తి కాదు. అంటే ఎంత అభివృద్ధి చెందింది రియల్ రంగంలో, నిజంగా ఎంత పెనుమార్పులు వచ్చాయనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. దీంతో పాటు బహుళ అంతస్తులు మనకి బాంబేలో మాదిరిగా మనకి ఇక్కడ బహుళ అంతస్తులు 50 నుంచి 60 అంతస్తుల వరకు కూడా ఇప్పుడు మనకి నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రదేశంలో హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో అలాంటి బహుళ అంతస్తుల నిర్మాణాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఈ ఔటర్ రింగ్ రోడ్ అనేది కాకుండా ఇప్పుడు కొత్తగా రాష్ట్ర ప్రభుత్వము మరి యొక్క భారత ప్రభుత్వం కూడా ఒక కొత్తగా ప్రతిపాదన తీసుకొచ్చింది. అదే త్రిపులార్ రీజనల్ రింగ్ రోడ్ అంటారు దీన్ని. ఇది సిటీకి మొత్తము కూడా ఇప్పుడు రింగు మీద రింగు లాగా ఇది సిటీకి మొత్తము 360 కిలోమీటర్ల దూరం చుట్టుకొలతతో ఇది అన్ని సిటీకి ఉన్న వేరే జిల్లాలని కలుపుతూ ఈ యొక్క త్రిపులార్ రోడ్డుని ప్రతిపాదన చేశారు. 26,000 కోట్లతో ఈ యొక్క త్రిపులార్ రోడ్డు నిర్మాణం అవుతుంది. ఒక విధంగా ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధి మనకి ఔటర్ రింగ్ రోడ్డు వరకే ప్రస్తుతానికి ఉంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ, హెచ్ఎండిఏ అంటే ఈ పరిధి ఇప్పటి వరకు మనకి ఔటర్ రింగ్ రోడ్డు వరకే ప్రెజెంట్ పరిధి వరకు ఉందన్నమాట ఔటర్ రింగ్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ రాబోయే కాలంలో ఈ ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డు ఈ గ్యాప్ వచ్చేసి దాదాపు ఒక 20 నుంచి 25 కిలోమీటర్ల గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్ మొత్తాన్ని కూడా హెచ్ఎండిఏ పరిధి కిందకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలని యోచన చేస్తుంది. సో కాబట్టి మనం ఇదంతా కూడా హెచ్ఎండిఏ పరిధిలోకి అవుతుంది. కాబట్టి ఈ టైంలో కరెక్ట్ గా ఆలోచించి ఇన్వెస్ట్ చేసుకుంటే రేపు మీరు పెట్టిన పెట్టుబడి రేపు బంగారు కొండలా మారే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మనం ఈ రోజు లక్షలకు వస్తే రేపు కోట్లు అయ్యే అవకాశం ఒక రియల్ ఎస్టేట్ మాత్రమే సాధ్యం. అది ఏ యొక్క వృత్తిలో గాని, ఏ యొక్క దాంట్లో గాని మీకు అంత ఆదాయం గాని, అంత మీకు ఇమ్మీడియట్ గా అప్రిషియేషన్ గాని ఏ దేంట్లో కూడా కనపడదు. కాబట్టి
నా ఒక అడ్వైజ్ అనుకోండి, లేదు అంటే నా అభిప్రాయాన్ని అనుకోండి, ఏదైనా కానివ్వండి, మీరు హైదరాబాద్కి ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకున్నా దానికి ఎటువంటి డోకా లేదు. మీ డబ్బుకి రూపాయికి 10 రూపాయలు అవుతుంది తప్ప మీ డబ్బు వృధా కాదు, డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవ్వదు అనేదే నేను చెప్పదలుచుకున్నాను ఈరోజు. ముఖ్యంగా ఈ రీజనల్ రింగ్ రోడ్డు నుంచి ఔటర్ రింగ్ రోడ్డు పరిధి ఈ మధ్యలో ఉన్న స్ట్రెచ్ అంతా కూడా హెచ్ఎండిఏ పరిధి అయిందంటే ఖచ్చితంగా మీకు కాసుల పంటగా రేపు రానున్న రోజుల్లో కాసుల పంటగా మారే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళకి కానీ రియల్ ఎస్టేట్ దాంట్లో ఉన్న వాళ్ళకి ఇది బాగా అర్థమవుతుంది. సో కాబట్టి ఫ్రెండ్స్, లేట్ చేయకుండా మీరందరూ కూడా ఎవరికి ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంటే ఆ ప్రదేశాల్లో మీరు ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోమని చెప్పటం